హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా అందులో నుంచి మాత్రం కొంతమందికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావడం జరిగింది. అది కూడా అప్పటి అపోజిషన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, లోకేష్ గారిని కానీ ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడంలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్న వారు కొంతమంది ఉన్నారంటూ అప్పట్లో కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అందులో ప్రధానంగా వినిపించిన పేరు ఆర్కే రోజా. ఆర్కే రోజా ఓటమి తర్వాత తెలుగు మీడియాలో పెద్దగా కనిపించడం మానేశారు. ఇక ప్రస్తుతం ఆమె తమిళ రాజకీయంలో ఎంట్రీ ఇవ్వబోతున్నారంటే ఒక వార్త అయితే వినిపిస్తుంది. అది కూడా విజయ్ స్థాపించినటువంటి టీఎంకే పార్టీలో ఆమె స్థానం కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి ఎట్టకేలకు అక్కడ కూడా ఆమెను తిరస్కరించినట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు రోజా రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాన్ గారు. సో మ్యామ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అపోజిషన్ లీడర్ని తిట్టడంలో తమకంటూ ఒక ప్రత్యేకతను గుర్తింపు తెచ్చుకున్న లీడర్లు కొంతమంది ఉన్నారంటే అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. వాళ్ళల్లో చూసుకుంటే వల్లభనేని వంశీ అవ్వచ్చు, కొడాలి నాని అవ్వచ్చు, పేర్న నాని అవ్వచ్చు, ఆర్కే రోజా ఇలా. సో ప్రధానంగా వినిపించిన పేరు ఆర్కే రోజా అంటూ కూడా కొన్ని వినిపించాయి. ఆమె ఓటమి తర్వాత ఇక్కడ రాజకీయ భవిష్యత్తు అయిపోయింది అనుకున్నారో ఏమో తెలియదు, కానీ తమిళనాడు రాజకీయంలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. అది కూడా హీరో విజయ్ స్థాపించినటువంటి టీఎంకే పార్టీలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు? వాస్తవం అంటే ఆవిడ ట్రై చేశారు, అందులో ఏమీ అబద్ధం లేదు. ఇక్కడ మొత్తం దారులు మూసుకుపోయాక ఇంకా రాజకీయంగా ఇక్కడ నాకేమీ లేదు అని అనుకున్నాక ఆవిడ రిజల్ట్ వచ్చిన వెంటనే ఒక్కసారి ఆవిడ ప్రెస్లో మాట్లాడింది, ఒక్కసారి. తర్వాత ఎప్పుడు ఆవిడ కనిపించలేదు, మెద్రాస్ వెళ్ళిపోయారని మనకు తెలిసింది. తమిళ మున్నేట్ర వెట్రి కழகம், అది విజయ్ స్థాపించిన పార్టీ, టీఎంకే అంటున్నారు దాన్ని. సో ఆ పార్టీలోకి వెళ్దామని ఆవిడ ట్రై చేసింది. బికాజ్ మన చాలాసార్లు చెప్పుకున్నట్టు ఆవిడ తమిళ వచ్చు, ఆవిడ తమిళ సినిమాల్లో చేశారు. ముఖ్యంగా సెంబరత్తి అని ఒక సినిమా చాలా ఫేమస్ తమిళంలో. తన మెట్టినీళ్ళు కూడా అదే అనుకుంటా కదా. అదే అంటే మెట్టినీళ్ళు అంటే అదే భర్తది తమిళనాడు కాబట్టి ఆ రకంగా. సో తను బాగానే సర్వైవ్ అవ్వగలదని అనుకున్నాం మనం. కాకపోతే విజయ్ ఆమెను వద్దనుకున్నారు అని తెలుస్తుంది. ముఖ్యంగా ఆవిడ తమిళనాడు బార్డర్ ఉంది కదా, అంటే తెలుగు ఆంధ్ర బార్డర్ దగ్గర ఏదో ఒక ప్లేస్లో నాకు ఇవ్వండి నెక్స్ట్ టికెట్ 26 అనుకుంటా ఎన్నికలు, సో నాకు ఇస్తే నేను నిల్చుంటాను అని అడిగిందని మనకు ఒక వార్త వచ్చింది. అయితే ఆల్రెడీ విజయ్ మాకు క్యాండిడేట్స్ ఉన్నారు, మాకు అక్కర్లేదు అని అన్నారనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకు వద్దన్నారు? ఇప్పుడు నేను నిన్న చెప్పాను మీకు ఒకసారి, ఏంటంటే ఒక క్యాండిడేట్ని తీసుకునేటప్పుడు కొత్తగా ఒక పార్టీ పెట్టినప్పుడు ఎవరిని పడితే వాళ్ళని తీసుకుంటే వచ్చే ఓట్లు కూడా రావు. ప్రజలు ఒక కొత్తదనం కోరుకుంటారు. పాత చింతకాయ పచ్చళ్ళు వాళ్ళకి అక్కర్లా. అందులో ఇప్పుడు విజయ్ ఇప్పుడు కొంచెం యంగ్ కిందే లెక్క, 50 ఏళ్ళు కాబట్టి. సాధారణంగా మనకి ఇదివరకు అయితే రాజకీయ నాయకులు సినిమా హీరోల్లాగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు గెంతులేసే వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళే హీరోలు, లేకపోతే వాళ్ళే రాజకీయ నాయకులు. ఇప్పుడు ట్రెండ్ మారి, ఇప్పుడు సినిమాలో ట్రెండ్ ఎంత మారింది, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు హీరోలు అయిపోతున్నారు. అంటే మీరు కొంచెం 40-50 దాటిపోతే, ఇప్పుడు వెంకటేష్ చూడండి హీరోగా చేయడం తగ్గించాడు కదా, అది మర్యాద. ఎందుకంటే మనం ఏ పొజిషన్లో ఉన్నాం, మన వయసు ఏంటి, వయసుకు తగ్గ పాత్రలు పోషించాలి. అలాగా ఈరోజు రాజకీయాల్లో కూడా యువరక్తం వస్తుంది. పెద్దవాళ్ళు ఉండాలి, హెడ్గా ఒక పెద్దవాళ్ళు ఉండాలి. అట్ ద సేమ్ టైం క్యాబినెట్లో తీసుకునేటప్పుడు చిన్నవాళ్ళు ఉంటే మీకు ఇప్పుడు పిల్లలు కూడా చాలా ఆలోచన విధానం మారింది. అంటే తండ్రి చాటు పిల్లల్లాగా ఏదో ఒక ఉద్యోగం చేసుకున్నామా, పొద్దున్న వెళ్ళి సాయంకాలం వచ్చామా, అట్లా లేదు కదా. ఇప్పుడు యువత అసలు అలా లేదు. ఇప్పుడు యువత ఎలా ఉంది, అన్నీ అందిపుచ్చుకోవాలి, కొత్తదనం కావాలి, కొత్తగా ఏదో కనుక్కోవాలి, ఒక తపన అది మాత్రం ఉంది నేటి యువతలో. కాబట్టి ఇలాంటి యువత ఉన్నప్పుడు పార్టీలోకి కూడా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, సో వాళ్ళు ఏదైనా కొత్తగా ప్రజలకి చేయొచ్చు, మంచి చేయొచ్చు. ఎందుకంటే అందరూ సంపాదించేసుకోవాలని రాజకీయాల్లోకి రారు కదా. రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఏదో సేవ చేయాలి, ప్రజలకు ఏదో మంచి చేయాలి, మన నియోజకవర్గం బాగు చేయాలనే తపన ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అది ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు రోజాని తీసుకోవటం వల్ల ఏంటి ప్రయోజనం? ఏమీ లేదు, కొత్తగా వచ్చేది ఏం లేదు. ఇప్పుడు తమిళనాడులో హీరోయిన్స్ లేరా, రావాలనుకుంటే వాళ్ళు వస్తారు. యంగ్స్టర్స్ బోల్డ్ మంది ఉన్నారు, అలాగే అబ్బాయిలు కూడా బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి విజయ్ ఆలోచించి తీసుకోపోవటం అనేది మంచిదే. అందులో ఆవిడకి నేను ఈ ఐరన్ లెగ్లు ఇవన్నీ నేను నమ్మనండి. ఎవరిని మనం అలాగా అనకూడదు. వాళ్ళు చెడ్డవాళ్ళైనా మంచివాళ్ళైనా మనం ఎటువంటి ముద్రలు ఎవరి మీద వేయొద్దు. ప్రతి మనిషి వల్ల మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది.
అది వాళ్ళ టైం అంతే. ఏమో అవతల వాడికి బాగాలేదేమో టైం ఇవ్వండి అనుకోవటం ఎందుకు? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి చనిపోవడం అనేది దానికి రోజాని లింక్ పెట్టడం తప్పు కదా. ఆవిడ వచ్చింది ఐరన్ లెగ్గు అంటే మరి రాజశేఖర్ రెడ్డి తప్పిదాలు చేయకపోతే పోయేవాడా అని ప్రజలు అన్నారు. వాళ్ళే అన్నారు, ఎవరో కాదు. తిరుపతి కొండ జోలికి వెళ్ళాడు అలా అయింది అని అన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి అంటే ఇక్కడ ఒక మహిళగా అనే కాకుండా ఇలాంటి అపవాదులు లేకపోతే ఇట్లాంటి మాటలు అంటాం ఎవరినైనా మనం తప్పది. నాకు నచ్చదు అట్లాంటిది. కాబట్టి ఐరన్ లెగ్ పక్కన పెడితే సో అది మీరు చేసే మంచిని బట్టి ఉంటుంది. అవతల వ్యక్తి ఇచ్చే హామీలు కావచ్చు, లేదు అవతల వ్యక్తిలో ప్రజలకు ఏదైనా నచ్చచ్చు, మనకు తెలియదు. ఎవరు ఎందుకు ఎలా నచ్చుతారు ప్రజలకు అనేది అసలు ప్రజల నాడి ఎవ్వడూ కనుక్కోలేదు. ఇట్స్ నాట్ సో ఈజీ టు నో. ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా చాలా అందంగా ఉండి అన్నీ చేస్తానని ఎవడైనా ముందుకు వస్తే ప్రజలు తిరస్కరించవచ్చు. ఇప్పుడు చూడండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా అంతే కదా, ఎందుకు పెళ్లి చేసుకుంటారో మనకు తెలియదు. సో వాళ్ళ కళ్ళతో చూడు అంటారు. అట్లాగా రాజకీయాలు కూడా అంతే. సో రోజాని విజయ్ వద్దన్నాడు నెంబర్ 1. దెన్ షీ ట్రైడ్ స్టాలిన్ డిఎంకే తోటి. డిఎంకే వాళ్ళు కూడా ఇష్టం చూపించలేదు. మరి ఈవిడ ఇంకా శశికళ దగ్గరికి వెళ్ళారా లేదా మనకు తెలియదు, ఏఐడిఎంకే దగ్గరికి. సో మొత్తానికి ఇప్పుడు నాకేదీ లేదనుకుందో ఏమో, నిన్న పుత్తూరులో ఏదో బలిజ సంఘం వాళ్ళది ఒక భవనం ఓపెనింగ్కి ఆవిడ వచ్చింది, ప్రారంభోత్సవానికి వచ్చి మళ్ళీ అలాగే మాట్లాడింది అని మనకు వార్తలు వచ్చాయి. ఏమీ మారలేదు రోజా బాణిలో మార్పు లేదు, అవే మాటలు. మేము ఎందుకు ఓడిపోయామో తెలియట్లేదు, ఎందుకు ఓడిపోయామో త్వరలో తెలుస్తుంది, ఏదో జరిగింది అని మాట్లాడింది ఆవిడ. అంటే ఇంకా బుద్ధి రాలేదు అనేది ఆ నియోజకవర్గ ప్రజలు మాట్లాడుతున్న మాటలు. రోజాకి ఇంత జరిగినా బుద్ధి రాలేదా, ఇంకా అలాగే మాట్లాడుతోంది అంటున్నారు. నేను నియోజకవర్గానికి చేస్తాను, నేను వెనక్కి వచ్చేసాను, నా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి నా ఆకాంక్ష, నేను మీతోటే ఉంటాను, మీకు మంచి చేస్తాను అంటుంది. సరే, నీకు పదవి ఇచ్చినప్పుడే నువ్వు చేయలేదు, ఇంకా పదవి లేదు, నువ్వేం చేస్తావు? నీ డబ్బులు ఖర్చు పెట్టి చేస్తావా? ఇవన్నీ ఏవో కంటి తుడుపు మాటలు. ఇప్పుడు ఏదో ఒకటి తనకు ఎంట్రీ ఉండాలి, తన నగర్లోనైనా ఉండాలి, తిరుపతిలోనైనా ఉండాలి, తాడేపల్లిలోనైనా ఉండాలి. సో మరి ఎక్కడుంటారు, ఏం చేస్తుంది, నగర్లోనే ఉంటుందా ఆవిడ అనేది మనం ఎదురు చూడాలి. అయితే ఇప్పుడు రోజాని అక్కడ పార్టీలు తిరస్కరించాయి అనే ఒక వార్త అయితే మనం వింటూనే ఉన్నాం. వాళ్ళొకరు తిరస్కరించడానికి మేబీ వాళ్ళకి క్యాండిడేట్స్ ఉండొచ్చు, అదొక రీజన్ అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అది కాకుండా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రోజా మాట్లాడిన మాట తీరు, ఆ ఇంపాక్ట్తో ఇప్పుడు వాళ్ళు వద్దనే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చామా? ఎందుకు ఉండదు, డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఏమండి, మీరు ఒక వ్యక్తిగా నేను ఒక పార్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా ఎవడో యాక్సెప్ట్ చేయడు కదా. మనం బయోడేటా ఎందుకు ఇస్తాం అంటే, మనం ఇచ్చే దాంట్లో ఒక 70-80% నిజాలు ఉండొచ్చు, ఒక 20% మనం ఊరికే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి రాస్తాం. కానీ రాజకీయాలకు వచ్చేసరికి, వాస్తవాలకు వచ్చేసరికి రోజా ఏంటో, రోజా మాట తీరేంటో విజయ్కి తెలియకుండా ఉండదుగా. ఇవాళ కొత్తగా రాలేదు ఇది. తర్వాత మధ్యలో కాంట్రవర్సీలు కూడా వచ్చాయి రోజా మీద చాలా. అప్పుడు తమిళ ఇండస్ట్రీ నుంచి తమిళ హీరోయిన్స్ కూడా స్పందించారు కదా, నిన్న మనం చూసాం అవంతా. సో ఇవన్నీ విజయ్కి తెలియకుండా ఎందుకుంటాయి? డెఫినెట్గా తెలుస్తాయి, ఎవరికైనా తెలుస్తాయి. ఇన్ దట్ కేస్ ఇవాళ ఒక న్యూస్ ఎక్కడికి వెళ్తోంది, అంతరిక్షంలోకి వెళ్తోంది. కాబట్టి ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ కదా ఇవంతా. రోజా ఏంటి అనేది తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. కాబట్టి రోజా గురించి తెలుసుకున్నాక ఆయన వద్దని ఉంటాడు అంతే.